ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో చెరపట్టబడిన యూదుడుగా ఉన్న ఈ మొర్దుకై ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడు. తన పనిలో నమ్మకత్వం కనపరిచాడు. రాజు ప్రాణాన్ని హాని కలిగే పరిధుల్లో ఉన్నప్పుడు సమాచారం అందించి రాజు ప్రాణం కాపాడాడు. నమ్మకస్తుడు. బెన్యామీను గోత్రికుడుగా ఉన్న మొర్దుకై బలం ఏంది అంటే నమ్మకత్వం. సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తులు మెండైన దీవెనల దెబ్బలా. చెప్పండి గట్టిగా, దీవెనలు. దీవెనలు అనగానే అందరు కావాలంటారు. ఎవరికి దీవెనలు? పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులకు మెండైన దీవెన. ఆమెన్. కనుక జాగ్రత్త, నమ్మకత్వాన్ని కనపరచాలని బైబిల్ సెలవిస్తుంది. 5 సంగతుల మీద తీసుకొని వచ్చా. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. 2, ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు. సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. ఏదేను తోటలోనికి ఆదామును చేర్చినట్లుగా గాయపడిన బాండసార్ని పోటకూలి వానిడికి చేర్చినట్లుగా మనల్ని ఒక సహవాసంలోకి చేర్చాడు. మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. 10 మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి కాకపోతే ఓపిక తెచ్చుకొని నమ్మకంగా దేవుని సన్నిధికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అలా మందిరానికి వెళ్ళే మనం అలా వచ్చే సరిపోద్దా? బైబిల్ చెబుతుంది ఆయన భుజములపై రాజ్యభారం ఉంది అని. అంటే సంఘానికి బృహత్తరమైన బాధ్యత ఇచ్చాడు. ఏంటా బాధ్యత? పరిచర్య. ప్రతి ఒక్కరూ పరిచారకులుగా మారాలి. ఏదో ఒక పరిచర్లో మనం పాలు పొందాలి. ఎందుకంటే మనం రాజకులం. మనదే కులం? రాజకులం, యాజకులం, బోధకులం. కనుక దేవుని గుణాతిశయాల్ని ప్రకటించే గొప్ప బాధ్యత ప్రతి విశ్వాసికి ఇచ్చాడు. సంఘాలు కట్టే బాధ్యత సంఘ కాపరికి ఇచ్చాడు. బోధించే బాధ్యత బోధకుడికి ఇచ్చాడు. సువార్త చేసే బాధ్యత సువార్థికుడికి ఇచ్చాడు. గాడిద పని గాడిదే చేయాలి, కుక్క పని కుక్కే చేయాలి. అయితే అద్భుతం ఏంటంటే పరిచర్యలో, బలిపీఠం కింద జరిగే పరిచర్యలో పాలు పొందే బాధ్యత ప్రతి విశ్వాసికి దేవుడిచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక ఏదో ఒక పరిచర్యలో మన ఇష్టాన్ని బట్టో, దేవుని చిత్తాన్ని బట్టో, లేక సేవకుల ప్రోత్సాహాన్ని బట్టి ఏదో ఒక పరిచర్యలో మనం పాలు భాగస్తులు అవ్వాలి. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, మన జీవనం కొరకు దేవుడు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? చెప్పండి గట్టిగా. కొంతమంది కండి చూపే నోటి మాటలేదు. చెప్పండి గట్టిగా. జబ్బులా డబ్బులా? డబ్బులు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అన్న ప్రస్తావన బైబిల్లో మనం చూడగలం. ఈ 5 సందర్భాలు మనం నమ్మకస్తులుగా ఉంటే దేవుని ఎదుట యోగ్యమైన పిల్లలుగా మనం నిలవగలుగుతాము. 4వ సందర్భం మీద తీసుకొచ్చాను. ఈ 4వ సందర్భమే పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. ఈ పరిచర్యలో పాలు పొందే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పాను కదా. పరిచర్య చేస్తే ఏం లాభం అండి? ఏదో ఒక లాభం ఉండాలి కదా, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా, ఏదో ఒక ఆశీర్వాదం ఉండాలి కదా. ఏంటి లాభం? బైబిల్ చెబుతుంది. చూడండి, ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచనం. దావీదు సంతానమును లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. నాకు అర్థమైంది ఏంటంటే పరిచర్య చేయడం వలన మన కుటుంబాల మీద పనిచేసే శపితమైన అనుభవాలు, చీకటి కట్లు, అంధకార సంబంధమైన ప్రయోగాలు కొట్టివేయబడి దేవుని ఆశీర్వాదం తరతరాలుగా మనం పొందుకోగలము. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాం. పరిచర్య చేస్తే నీకే ఆశీర్వాదం కాదు, పరిచర్య చేస్తే నువ్వే దీవించబడవు. నీ తరాల్ని, నీ పిల్లల 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 పిల్లలను దేవుడు దీవిస్తాడు. తరతరాలుగా ఉండే శపితమైన కాడులు కొట్టివేయబడిపోతాయి. అది ఎలా సాధ్యం? దేవుని పరిచర్యలో పాలు పొందడం ద్వారానే అని నాకు అర్థమైంది. ఈ పరిచర్య చేయడం ఎంత ఆశీర్వాదమో, ఎంత భాగ్యమో
ఎంత పుణ్యమో ఎంత దీవెనో లేవి గోత్రాన్ని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను. ఈ లేవి గోత్రాన్ని గురించిన వివరాలు చాలా మీకు ఎదురు తీసుకొని వచ్చాను. దాంట్లో ఒక భాగంగా తండ్రి అని యాకోబు లేవి గోత్రాన్ని దీవించడానికి బదులుగా ఇదిగో దేవుని శాపం మీ మీద ఉందిరా అబ్బాయి అన్నాడు. దేవుని మనసును దోచుకున్న లేవి గోత్రాన్ని ఆత్మీయ తండ్రి సంఘ కాపరి మోషే పాస్టర్ గారు ఏమని దీవిస్తున్నాడు? ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలవన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చరిత్ర మారిపోయింది. దేవుని మనసును దోచుకున్నారు, దేవుని ఆశీర్వాదానికి పాత్రలుగా మారారు. దేవుని శాపాన్ని పొందుకున్న ఆ గోత్రం ఆశీర్వాదకరంగా మారడానికి ఏం చేసిందో మీకు చెప్పా. జాగ్రత్త మనసు పెట్టండి. ఆత్మీయ తండ్రి జాగ్రత్తనండి. ఒక మాట చెబుతా, తల్లిదండ్రుల దీవెన కావాలి, ఆత్మీయ తండ్రి దీవెన కూడా కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. తల్లిదండ్రుల దీవెన అంత ఆశీర్వాదమో, ఆత్మీయ తల్లిదండ్రుల దీవెన కూడా అంతే ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మోషే పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రోమా 12:2 ప్రకారంగా మనోనేత్రాలు తెరబడిన జనంగా కనబడుతున్నారు వీళ్ళు. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం మన అత్యున్నత సింహాసనపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను కనులారా చూచాను అన్నాడు. అంటే అంతవరకు దేవుని చూచిన దాఖలాలు యెషయా పాస్టర్ గారికి లేవు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరాన ఎప్పుడైతే రాజైన ఉజ్జియా చనిపోయాడో దేవుని దర్శనం చూస్తున్నాడు, స్పష్టంగా చూస్తున్నాడు. ఎవరి రాజైన ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను. గర్వం